ఈరోజు వీడియోలో ఈ క్యూట్ సస్టైనబుల్ అండ్ మల్టీపర్పస్ బాక్స్ని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాము. దీన్ని ఎలా యూజ్ చేయాలో వీడియో చివరిలో చూపిస్తాను. హలో కళాకార్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన డిఐవై కిట్ సిరీస్లో 6th డిఐవై కిట్ అండి. ఈ అన్బాక్సింగ్ వీడియో ఆల్రెడీ చేశాము. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పైన ఐ బటన్లో ఇస్తాను. ఒకవేళ చూడకపోతే చెక్ చేయండి. అందులో డీటెయిల్గా ఏమేం మెటీరియల్స్ ఇందులో వచ్చాయో మనం చూపించాము. ఈరోజైతే ఇందులో 5 డిఫరెంట్ క్రాఫ్ట్స్ చేయవచ్చండి. నేనైతే ఈ డెకరేటివ్ బాక్స్ని సెలెక్ట్ చేసుకున్నాను చేద్దామని చెప్పి. సో తర్వాత వార్లీ ఆర్ట్ గురించి బేసిక్స్ అయితే ఇందులో ఇచ్చారండి. ఒకవేళ మీకు తెలియకపోయినా ఈ మాన్యువల్లో చదివి మీరు డిఫరెంట్ షేప్స్ ఈజీగా డ్రా చేయొచ్చు. లేదు అంటే గూగుల్, యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు వార్లీ ఆర్ట్ బేసిక్స్ అన్నీ కూడా వస్తాయి. ఈ కార్డ్బోర్డ్ అయితే మనకి ఈ కిట్లోనే ఇలాగా మొత్తం ఫోల్డ్ చేసి కట్ చేసేసి వస్తుందండి. డైరెక్ట్గా మనం ఫస్ట్ దీని మీద డ్రా చేసి ఇందులో కొన్ని లేస్ ఇచ్చారనమాట. దాంతో టై చేయాలంతే. ఫస్ట్ మనం బ్లాక్ స్కెచ్ పెన్తో మొత్తం డిజైన్ కావాల్సినట్టుగా డ్రా చేసుకోవచ్చు. నేను ఈ కిట్లో వచ్చిన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో మొత్తం ఈ బాక్స్ని డిజైన్ అంతా డ్రా చేసి ఇమేజ్ ఉంటుందండి. నేను అదే రిఫరెన్స్గా తీసుకొని ఇక్కడ డిజైన్ చేస్తున్నాను వార్లీ ఆర్ట్. ఒకవేళ మీరు డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ డ్రాయింగ్స్ చేయాలన్నా ఈజీగా ఈ బాక్స్ని డెకరేట్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఈ బాక్స్కి ఈ 4 సైడ్స్ కూడా ఏదైనా డిజైన్ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం బాక్స్ షేప్ వచ్చిన తర్వాత సైడ్స్ 4 సైడ్స్ కూడా కనిపిస్తాయి. నేను ఫస్ట్ అయితే ఇలాగ 2 సైడ్స్ 2 డిఫరెంట్ డిజైన్స్ డ్రా చేశాను. సో ఇదే డిజైన్ని నేను ఆపోజిట్ సైడ్లో రిపీట్ చేశాను అనమాట. ఇలాగా వార్లీ ఆర్ట్ చాలా ఈజీ అండి. ఇది మన ఇండియన్ ఫోక్ ఆర్ట్లో ఒక ఆర్ట్, ట్రైబల్ ఆర్ట్ అంటారు. సో పిల్లలకు కూడా అంటే ఒక ఆర్ట్ ఫామ్ నేర్చుకున్నట్టు ఉంటుంది. అండ్ వాళ్ళు స్క్రీన్ టైం తగ్గించి ఒక యాక్టివిటీ చేస్తే వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ ఈ వార్లీ ఆర్ట్తో మీరు మీ ఇమాజినేషన్తో డిఫరెంట్ డాల్స్ మీరు క్రియేట్ చేయొచ్చండి. ఇప్పుడైతే ఆపోజిట్లో కూడా సేమ్ అదే డిజైన్ని నేను కాపీ చేశాను. సో మనం బ్లాక్ స్కెచ్ పెన్తోనే ఫస్ట్ అన్నింటికి కూడా ఫేస్ అంతా ఇలా బ్లాక్తో ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి కలరింగు. మనం దీన్ని కొంచెం కలర్ఫుల్గా డెకరేట్ చేసుకోవడానికి ఈ డాల్స్లోనే ఆ ట్రయాంగిల్స్లో డిఫరెంట్ కలర్స్ మనం ఫిల్ చేస్తాము. నేను వైట్ కలర్ తీసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసి ఈ డాల్స్ అన్నింటికి కూడా కింద ట్రయాంగిల్స్లో వైట్ కలర్ వేశాను. సో మీరు కావాలంటే మీకు నచ్చిన కలర్స్ చేసుకొని దీన్ని కలర్ఫుల్గా డెకరేట్ చేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను ఇందులో ఇచ్చిన ఇమేజ్ని రిఫరెన్స్గా తీసుకొని ఆ కలర్స్తో ఫిల్ చేశాను అనమాట. రెడ్, బ్లూ, ఎల్లో అండ్ వైట్తో. ఇంకా మీరు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా ట్రై చేయొచ్చు. లేదంటే ఓన్లీ బ్లాక్లో కూడా ఫుల్గా ఈ వార్లీ ఆర్ట్ని మనం డెకరేట్ చేయొచ్చు. బ్లాక్ అండ్ వైట్ థీమ్లో కూడా. అండ్ ఈ విధంగా మొత్తం కూడా 4 సైడ్స్ కూడా కలర్ఫుల్గా మనం పెయింట్ చేసుకోవాలి. నేను 2 ఆపోజిట్ సైడ్స్ సేమ్ అలా కాపీ చేశాను అనమాట. ఇప్పుడు ఇది అదర్ సైడ్ అనమాట. ఈ రెండు కూడా మనం నచ్చినట్టుగా కలర్ఫుల్గా డెకరేట్ చేసుకోవచ్చు. సో మొత్తం పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఇది పూర్తిగా డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత మనకి ఈ కిట్లోనే లేసెస్ ఇచ్చారండి. ఇందులో నేను ఎల్లో కలర్వి 2 లేసెస్ తీసుకొని ఒక్కొక్క దాన్ని 3 పార్ట్స్గా కట్ చేసుకున్నాను. మనకి ఈ బాక్స్కి అయితే 4 లేసెస్ కావాలి 4 కార్నర్స్కి. ఫస్ట్ ఇలా మనం ఫోల్డ్ చేసుకుంటే బాక్స్ ఆ షేప్ అనేది బాగా వస్తుంది. అన్నీ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ హోల్స్ని మనం లేస్తో టై చేయాలి 4 కార్నర్స్లో కూడా. సో ఇలాగ నేను 4 లేసెస్ కట్ చేసుకున్నాను మనకు కావాల్సిన సైజ్కి. దీన్ని మనం షూ లేస్లో ఎలా అయితే టై చేస్తామో అలాగా టై చేయొచ్చండి. దీనికి డిఫరెంట్ మెథడ్స్ మీకు ఎలా అయినా ట్రై చేయొచ్చు. ఎక్స్ షేప్లో కానీ లేదా అన్నీ ఒక దాంట్లోంచి ఒకటి సర్కిల్గా కూడా పెట్టవచ్చు. నేను ఇక్కడ ఫస్ట్ కొంచెం ఎక్కువ లేస్ వదిలేసి మిగిలిందంతా ఇలాగ క్రాస్గా టై చేశాను అనమాట. సో ఇలాగా మీరు ఈ వీడియోలో చూపించినట్టుగా ఒక లేస్ని 3 పీసెస్గా కట్ చేసి ఇలా టై చేస్తే క్రాస్గా మీకు తక్కువ లేస్ పడుతుందన్నమాట. సో మీకు నచ్చినట్టుగా మీరు ట్రై చేయొచ్చండి.
సో ఈ డిఐవై కిట్ అయితే డెఫినెట్‌గా పిల్లలు గానీ, పెద్దలు గానీ ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇందులో చూపించిన 5 క్రాఫ్ట్స్ కూడా యూజ్‌ఫుల్లే అనమాట. మనం చేసిన తర్వాత కూడా వాటిని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎకో ఫ్రెండ్లీ, సస్టైనబుల్ క్రాఫ్ట్. డెఫినెట్‌గా బర్త్‌డేస్‌కి బెస్ట్ గిఫ్ట్ ఆప్షను. అండ్ మీరు పిల్లల్ని కూడా సమ్మర్‌లో ఎంగేజ్ చేయాలంటే తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఇది ప్రొడక్ట్ లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, లింక్స్ చెక్ చేయండి. ఇలాగా మొత్తం అయిపోయిన తర్వాత లోపల సైడ్‌కి ఇలా ముడి వేసుకోవాలి. ఇలాగే నేను 4 కార్నర్స్‌ని కూడా టై చేశాను. సో, ఫైనల్‌గా మనకి ఈ బాక్స్ చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి. ఈ కిట్‌లోనే మనకు అన్నీ కట్ చేసి ఇచ్చారు కాబట్టి జస్ట్ పెయింట్ చేసి ఈ లేసులతో ఇలా టై చేసుకుంటే మనం ఈజీగా ఈ క్రాఫ్ట్ చేయొచ్చు. ఈ బాక్స్‌నైతే మనం కీ చైన్ హోల్డర్, జ్యువెలరీ హోల్డర్ స్టేషనరీ హోల్డర్ లాగా యూస్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మంచి మంచి డిఐవై కోసం ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.